నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. లక్ష్మీనాగ్ నర్హర్ సిటీ హెడ్లైన్స్ చూద్దాం. లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ సీఎం. ఇవాళ యూఎస్ టూర్ రద్దుపై సీఎం రేవంత్ స్పందించే అవకాశం. మధ్యాహ్నం కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ కీలక భేటీ. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. నేడు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. ఉపరాష్ట్రపతితో కలిసి వినూత్న మొక్కజొన్న వంగడం ఆవిష్కరణ. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. పలు జిల్లాల్లో నేడు ఎల్లో అలర్ట్ జారీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లండన్ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. లండన్ నుంచి హైదరాబాద్కు చేరుకున్న సీఎంకు పార్టీ నేతలు, అధికారులు స్వాగతం పలికారు. మరోవైపు సీఎం ప్రాతిపదికన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో రాజకీయ దుమారం కొనసాగుతుంది. కేంద్రం క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో అమెరికా పర్యటన రద్దయింది. ఈ వ్యవహారంపై హైదరాబాద్ చేరుకున్న తర్వాత అన్ని విషయాలు మాట్లాడతారని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో కేంద్రం నిర్ణయంపై సీఎం స్పందించే అవకాశం ఉంది. లండన్ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. లండన్ నుంచి హైదరాబాద్కు చేరుకున్న సీఎంకు పార్టీ నేతలు, అధికారులు స్వాగతం పలికారు. మరోవైపు సీఎం ప్రతిపాదిత అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో రాజకీయ దుమారం కొనసాగుతుంది. కేంద్రం క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో అమెరికా పర్యటన రద్దయింది. ఈ వ్యవహారంపై హైదరాబాద్ చేరుకున్న తర్వాత అన్ని విషయాలు మాట్లాడతారని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో కేంద్రం నిర్ణయంపై సీఎం స్పందించే అవకాశం ఉంది.
బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ మధ్యాహ్నం కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు కొండా సురేఖ చిన్నారెడ్డి వ్యవహారంపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది. మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. పార్టీ లైన్ దాటిన వారిపై చర్యలు తప్పవని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మరోవైపు ఈరోజు సాయంత్రం 5:30 టీపీసీసీ జూమ్ సమావేశం జరగనుంది. డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యేలతో టీపీసీసీ సమీక్ష నిర్వహించనుంది. సర్ కోఆర్డినేటర్లతోనూ మహేష్ గౌడ్ సమావేశం కానున్నారు. ఈ నెల 27న జరగనున్న గ్రామ వార్డు సభలపై కూడా కీలక సమీక్ష చేపట్టనున్నారు. ఈరోజు మధ్యాహ్నం కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటుగా కొండా సురేఖ చిన్నారెడ్డి వ్యవహారంపై అత్యంత కీలకంగా చర్చించే అవకాశం ఉంది. మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. పార్టీ లైన్ దాటిన వారిపై చర్యలు తప్పవని టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మరోవైపు ఈ రోజు సాయంత్రం 5:30 టీపీసీసీ జూమ్ సమావేశం జరగనుంది. డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యేలతో టీపీసీసీ సమీక్ష నిర్వహించనుంది. ఎస్ఏఆర్ కోఆర్డినేటర్లతోనూ మహేష్ గౌడ్ సమావేశం కానున్నారు. ఈ నెల 27న జరగనున్న గ్రామ వార్డు సభలపై కూడా కీలక సమీక్ష చేపట్టనున్నారు.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ముసునూరు మండలం కాట్రేనిపాడులో గవర్నమెంట్ పాప్కార్న్ ఫ్యాక్టరీలో నిర్వహించే ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. నాన్ జిఎంఓ పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తన ఆవిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతితో కలిసి చంద్రబాబు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1:30 రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2:30 ఆర్టీజీఎస్పై సమీక్ష నిర్వహించనున్నారు చంద్రబాబు. అనంతరం సాయంత్రం 6 గంటలకు సీఎం తన నివాసానికి చేరుకుంటారు. నేడు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ముస్నూరు మండలం కాట్రేనిపాడులో గవర్నమెంట్ పాప్కార్న్ ఫ్యాక్టరీలో నిర్వహించే ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. నాన్ జిఎంఓ పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తన ఆవిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతితో కలిసి చంద్రబాబు పాల్గొనున్నారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1:30 రాష్ట్ర సచివాలయానికి ఆయన చేరుకుంటారు. మధ్యాహ్నం 2:30 ఆర్టీజీఎస్పై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు సీఎం తన నివాసానికి చేరుకోనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అరెస్టు చేసింది. హైదరాబాద్లోని కొండాపూర్లో బస చేస్తున్న నాగేశ్వరరావును మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఈడీ అధికారులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యం రవాణా టెండర్లో అక్రమాలకు పాల్పడి సబ్ కాంట్రాక్టింగ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని దారి మళ్లించినట్లుగా నాగేశ్వరరావుపై అనేక ఆరోపణలున్నాయి. విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్లోని ఆయన అదుపులోకి తీసుకున్నట్లుగా ఈడీ తెలిపింది. ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు తిరస్కరించినట్లుగా అధికారులు తెలుపుతున్నారు. ఈ కేసులో కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ను కూడా ఈడీ గతంలో అరెస్టు చేస్తుంది. తండ్రి, కుమారుడు కలిసి మద్యం సిండికేట్ వ్యవహారంలో సుమారుగా 15 కోట్లు లబ్ధి పొందినట్లుగా ఈడీ దర్యాప్తులో తేలినట్లుగా సమాచారం.
ఏపీ లిక్కర్ స్కామ్లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అరెస్టు చేసింది. హైదరాబాద్లోని కొండాపూర్లో బస్ చేస్తున్న నాగేశ్వరరావును మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఈడీ అధికారులు అరెస్టు చేసినట్టుగా సమాచారం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యం రవాణా టెండర్లో అక్రమాలకు పాల్పడి సబ్ కాంట్రాక్టింగ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని దారి మళ్లించినట్లుగా నాగేశ్వరరావుపై ఆరోపణలున్నాయి. విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్లో ఆయన అదుపులోకి తీసుకున్నట్లుగా ఈడీ తెలిపింది. ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు తిరస్కరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ను కూడా ఈడీ గతంలో అరెస్టు చేసింది. తండ్రి కుమారుడు కలిసి మద్యం సిండికేటెడ్ వ్యవహారంలో సుమారుగా 15 కోట్లు లబ్ధి పొందినట్లుగా ఈడీ దర్యాప్తులో తేలినట్లుగా సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో నేడు రేపు ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఇక తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో సహా 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పలు జిల్లాలకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో నేడు రేపు ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఇక తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో సహా 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
జాతీయ స్థాయిలో కామారెడ్డి జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ బొంపల్లి భవానీ జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. వచ్చే నెల 5న ఢిల్లీలో జరిగే గురు పూజోత్సవ కార్యక్రమంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకోనున్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా ప్రాక్టికల్ విధానంలో బోధించడంతో పాటు డిజిటల్ మాధ్యమాలను ఉపయోగిస్తూ విద్యను అందిస్తున్నారేమే. బాలికలకు సామాజిక అంశంపై అవగాహన కల్పిస్తూ వారి సమస్యలపై ఎప్పటికప్పుడు బోధిస్తున్నారు. గతేడాది రాష్ట్ర స్థాయి ఉత్తమ టీచర్ అవార్డు అందుకున్న భవానీ ఈసారి జాతీయ స్థాయిలో తెలంగాణ నుంచి ఏకైక టీచర్గా ఎంపికయ్యారు. భవానీ ఎంపికపై విద్యార్థులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 3648. వెరీ గుడ్. అందరికీ నమస్కారం. నా పేరు బొంపల్లి భవానీ. నేను ఎంపీపీఎస్ గర్ల్స్ గాంధారి పాఠశాలలో ఎస్జిటిగా 2018 నుంచి నా విధులు నిర్వర్తిస్తున్నాను. నా వృత్తి ప్రవేశం అనేది 2008లో జరిగింది. గాంధారి నా స్వగ్రామము. ఇక్కడ 2018లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ పెద్ద విలేజ్ అయినప్పటికీ విద్యార్థుల నమోదు తక్కువగా ఉందని గమనించి మా తెలంగాణ గవర్నమెంట్ ప్రతి సంవత్సరము నిర్వహించే బడిబాట ప్రోగ్రామ్ని చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేస్తూ ప్రతి ఇంటింటికి వెళ్ళి వారి నుంచి విషయ సేకరణ అనేది జరిగింది. అసలు స్కూల్ కారణం ఏంటి, స్కూల్లో జాయిన్ చేయకపోవడానికి అని తెలుసుకుంటే మాకు ప్రీ ప్రైమరీ లేకపోవడం కానీ, ఇంగ్లీష్ మీడియం లేకపోవడం కానీ, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాను. సో వాటిని ఒక స్టెప్ బై స్టెప్గా సాల్వ్ చేసుకుంటూ రావడం జరిగింది. 2022లో మేము ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని స్టార్ట్ చేసాము, ఇంగ్లీష్ మీడియంని స్టార్ట్ చేసాము. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా కమ్యూనిటీ సహకారంతో, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో బాగు చేసుకోవడం జరిగింది. రీసెంట్గా కంప్యూటర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ పిల్లల్లో హోలిస్టిక్ డెవలప్మెంట్ సాధించడం అనేది మా లక్ష్యము. చదువుతో పాటు ఆటలు, పాటలు, కథలు చెప్పుకోవడం కానీ, నాటకాలు వేయడం కానీ, ఆర్ట్స్ని ఎంకరేజ్ చేయడము, అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ని కూడా ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్లో పిల్లల ప్రోగ్రెస్ని వాళ్ళకి చెప్పడమే కాకుండా అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ కానీ, వృత్తి విద్య కూడా ప్రాధాన్యత ఉందని, విద్యార్థికి ఏ రంగంలో అయితే ఆసక్తి ఉందో దాన్నే మనం గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని అవేర్నెస్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ చైల్డ్ సేఫ్టీ కూడా మేము పిల్లలకి చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం ఈ రోజుల్లో చాలా చూస్తున్నాము, చైల్డ్ అబ్యూస్ అనేది జరుగుతుంది గర్ల్స్ అండ్ బాయ్స్లో. సో అలాంటివి జరిగినప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ మినిట్లో ఏం చేయాలి, అక్కడి నుంచి గట్టిగా అరవడం కానీ, అక్కడి నుంచి పారిపోవడం కానీ, అండ్ మనకు నమ్మకమైన వారికి చెప్పడము కానీ, తల్లిదండ్రులకు షేర్ చేసుకోవడము. అప్పుడు వాళ్ళు కూడా వినప్పుడు మీ స్కూల్లో ఉన్న టీచర్తో చెప్పడం లాంటివి నేర్పించడం, ప్రాక్టికల్గా వాళ్ళకి ఒక రైమ్స్ ద్వారా, పాటల ద్వారా నేర్పించడం జరిగింది. అండ్ ఈ విషయం గురించి పేరెంట్స్ మీటింగ్స్లో కూడా పేరెంట్స్కి కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియోస్ని కూడా మేము మా ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో, ఎడ్యుకేషన్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ అవేర్నెస్ వస్తుందనే ఇంటెన్షన్తో చేయడం జరిగింది. సో స్టడింగ్ 5th క్లాస్. మాకు బాగుంది టీచర్ అంటే చాలా ఇష్టం. బాగుంది టీచర్ మ్యాథ్స్టిక్స్ చాలా బాగా చెప్తుంది. అందరు టీచర్లు మాకు అన్ని సబ్జెక్ట్స్ చాలా బాగా చెప్తారు. అందరు టీచర్లు అంటే నాకు చాలా ఇష్టం. బాగుంది టీచర్ కంప్యూటర్స్ తెచ్చింది మాకు. సుధీర్ సార్ కంప్యూటర్స్ నేర్పిస్తాడు. మాకు స్టోరీ బుక్స్ 3 o'clockకి ఇస్తారు. మేము సంతోషంగా చదువుకుంటాం, అన్నీ ఆడుతూ పాడుతూ నేర్చుకుంటాం. బాగుంది టీచర్ మాకు డ్యాన్సులు, పాటలు అవన్నీ నేర్పిస్తుంది. బాగుంది టీచర్కి నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి బాగుంది టీచర్కి థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ బాగుంది టీచర్, థ్యాంక్ యూ. స్పెషల్గా మీకు ఏ క్లాసులు నడుస్తుంటాం ఇక్కడ? కంప్యూటర్స్ క్లాసెస్.
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. జిల్లా కేంద్రంతో పాటు గాంధారి, పిట్లం, జుక్కల్, బిచ్కుంద, బీర్కూర్, దోమకొండ, మధునూర్, బెక్కినూరుతో సహా పలు మండలాల్లో వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా గాంధారిలో 75 మిల్లీమీటర్ల, పింట్లంలో 68 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జుక్కల్, దోమకొండ, బెక్కినూరు మండలాల్లో 58 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆరుతడి పంటలైన మొక్కజొన్న, సోయాబీన్, కంది, పెసర, మినుము, పత్తి సాగు చేస్తున్న రైతులకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని రైతులు తెలిపారు. ఇంకా వేడి చేస్తున్నారు. పేదలు, వృద్ధులు, భక్తులకు పుణ్యక్షేత్రాల దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో అనకాపల్లిలో ఉచిత తీర్థయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉడేరు పంచాయతీ అలికాంటపాలెం గ్రామ ప్రజలు ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత బస్సు యాత్రకు బయలుదేరారు. అన్నవరం, సింహాచలం, రిషికొండ, వెంకటేశ్వర స్వామి ఆలయాలను భక్తులు దర్శించుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పుణ్యక్షేత్రాలకు వెళ్లలేని పేదలు, వృద్ధులకు ఉచితంగా దైవ దర్శనం కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. భక్తి సేవే ప్రజాసేవ అని నినాదంతో ఈ ఉచిత బస్సు యాత్రను కొనసాగిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు, బీజేపీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ సిద్ధాంతం నెచ్చి బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం అయింది. మరి నిజమైన సేవకుడు, నిజమైన నాయకుడు మన మధ్యనే ఉండడం మన అదృష్టంగా భావించాలి. మరి ఎవరైనా వచ్చి నాకు కష్టం ఉందంటే నేను ఉన్నాను అనే ఒక ఏకైక వ్యక్తి ముత్యాల వెంకటేశ్వర గారు. మరి ఒక కార్యక్రమం అనేది మనం చేయాలంటే ఎంత కష్టమో తెలుసు. అలాంటిది ప్రతి పల్లెటూరు మారుమూరు గ్రామాల్లో కూడా మనం వెళ్ళి తీర్థయాత్రలు అనేది ప్రతి ఒక్కరు కూడా వెళ్ళలేని వాళ్ళు కూడా సువర్ణ అవకాశం కల్పించారు. మరి విద్య, వైద్యం, అదేవిధంగా ట్రస్ట్ తరపుని ఎవరికన్నా కష్టం వస్తే అంబులెన్సు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మరి చేస్తూ మరి రానున్న రోజుల్లో మరి సార్కి మంచి జరగాలని మీలాంటి వాళ్ళందరూ కూడా సార్కి అండదండలుగా ఉంటే మీ పిల్లల భవిష్యత్తు సార్ చూసుకుంటారు. మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా సార్ చేసి చూపిస్తారు. అలాంటి ముత్యాల వెంకటేశ్వరరావు గారికి మీ అండదండలు ఖచ్చితంగా ఉంటారా, ఉండదా? గట్టిగా జై ఎంవీఆర్, జై ఎంవీఆర్.